పునర్వినియోగ వాహన నౌకల సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లుగా తెలిపింది. అంతరిక్షం నుంచి వచ్చే వాహన నౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లు పేర్కొంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహన నౌకల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ LEX ప్రయోగాలను చేపడుతోంది. తద్వారా RLVల అభివృద్ధికి అవసరమైన అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం పునరుద్ధరిస్తున్నట్లుగా తెలిపింది. ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ సిరీస్లో చివరి పరీక్షను కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఇవాళ ఉదయం నిర్వహించినట్లుగా వెల్లడించింది. RLV LEX-1 LEX-2 మిషన్ విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు, తీవ్రమైన గాలి పరిస్థితుల్లో చేపట్టినట్లుగా తెలిపింది. తద్వారా స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించినట్లు వివరించింది. పుష్పక్ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారతీయ నౌకాదళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా తీసుకువెళ్లి రన్వేకి 4 కిలోమీటర్ల దూరం 4.5 కిలోమీటర్ల ఎత్తులో జారవిడిచారు. అక్కడి నుంచి క్రాస్ రేంజ్ కదలికలను స్వతంత్రంగా చేపడుతూ రన్వే దిశగా వచ్చింది. సెంటర్ లైన్ వద్ద ఖచ్చితమైన సమాంతర ల్యాండింగ్ ను ప్రదర్శించింది. తక్కువ లిఫ్ట్ టు డ్రాగ్ నిష్పత్తితో కూడిన ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ కారణంగా ల్యాండింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉందని ఇస్రో తెలిపింది. ఇది వాణిజ్య విమానాల్లో 260 km/h, యుద్ధ విమానాల్లో 280 km/h వరకు ఉంటుందని గుర్తు చేసింది. రన్వేపై ల్యాండ్ కాగానే వాహన నౌక వేగం బ్రేక్ పారాచూట్ తో 100 km/h వరకు తగ్గిందని ఇస్రో తెలిపింది. అనంతరం ల్యాండింగ్ గేర్లు బయటకు వచ్చి వాహనం పూర్తిగా ఆగిపోయినట్లుగా వెల్లడించింది. ఈ సమయంలో స్థిరత్వం కోసం నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థ, రడార్ ను RLV ఉపయోగించినట్లుగా వెల్లడించింది. ఇక LEX-2 ప్రయోగంలో ప్రయోగించిన రెక్కల వాహనం ఫ్లైట్ సిస్టమ్స్ ను ఎలాంటి మార్పులు లేకుండా తాజా ప్రయోగంలో వీటిని వాడినట్లుగా తెలిపింది.